అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అంతర్వేదిలో రథదగ్ధమైంది. దాని మీద విచారణకు పెట్టి తేనెటీగలన్నీ పట్టుబెట్టుకుంటే ఆ తేనెటీగల్ని కాల్చడం కోసం, అంటే రథం పైన తేనెటీగల తుట్ట పెడితే ఆ తుట్టని కాల్చడం కోసం అని చెప్పేసి, తద్వారా అంటే తేనెటీగలకి నిప్పు అంటే భయం కదా, ఆ నిప్పుతో దాన్ని అవతలికి చేసేసి ఆ తేనెటీగల్ని తేనె తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఎవరో అక్కడ నిప్పు పెట్టారు, దాని మూలంగా తగలబడిపోయిందంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి విచారణ చేయకుండా ఆయన పేరేంటి కొడాలి నాని లాంటి వాళ్ళతో రథానికి బదులు రథం, విగ్రహానికి బదులు విగ్రహం లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇప్పించారు. ఇప్పుడు అట్లాంటిది మరి కర్ణాటకలో కూడా చెప్తారేమో తెలియదు. అక్కడ తాజాగా జరిగినటువంటిది కర్ణాటకలోని రథానికి నిప్పు పెట్టారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుబ్బి తాలూకాలో 800 సంవత్సరాల పురాతన కల్లేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేశాడు ఒకడు. ప్రస్తుతం వాడిని పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి పోలీసులకు అప్పగించారు. వాడెవడు, ఎందుకు చేశాడు ఇదంతా ఇప్పుడు తేలుతుంది. కాకపోతే ఇట్లాంటి కథలు ఏమైనా చెప్తారని చూడాలి.